హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే పసుపు సరుకు అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి పసుపు తాగేదైతే మీకైతే దగ్గర నుండి చూపిస్తాను. అలాగే పసుపు సరుకు కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని అయితే సరుకు అంటాం మేము. దీనైతే ఏ విధంగా తావాలో మీకైతే చూపిస్తాను. చూడండి నేనైతే ఇప్పుడు తాగబోతున్నాను. సరుకుని కూడా పసుపులాగే తవ్వాలి, ఎందుకంటే అది భూమి కిందే ఉంటుంది కాబట్టి పసుపులాగే తవ్వాలి. ఈ సరుకు అనేది ఏటో మీకు అయితే చూపిస్తాను. సరుకు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మా భాష అయితే సరుకు అంటారు, మీ భాష ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోద్దు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని సరుకు అంటారు మా భాషని. మీ భాష ఏమంటారు కామెంట్ చేయండి. దీన్ని ఏంటి తయారు చేస్తారో మాకైతే తెలియదు, కానీ దీన్ని అయితే పండించి మరి మేమైతే అమ్ముతాము. చూడండి దీన్ని అయితే కట్ చేస్తారనమాట. ఇదైతే పులి వీడియో పెడతాను ఫ్రెండ్స్, చివరిదాకా చూడండి నా వీడియో అయితే. దీన్ని ఏ విధంగా కట్ చేస్తారు, ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా అమ్ముతారో నేనైతే తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. చూడండి నా వీడియో అయితే చివరిదాకా చూడండి. ఆల్రెడీ పసుపు తయారు చేసేది మీకైతే పెట్టే ఉన్నాను. నా వీడియో అయితే పుల్లి వీడియో చూడండి, ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడైతే సరుకు ఏ విధంగా తయారు చేస్తారో నేనైతే పెడతాను, చూస్తున్నానండి ఫ్రెండ్స్. చూడండి మా రైతమ్మ అయితే సరుకు అయితే తీస్తుంది. ఏదైందో చెప్పాను కదా, మేము తాగింది అయితే ఇప్పుడైతే ఒకదారి కూడబెడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ సరుకు అనేది ఎక్కువ ఎండలో ఉండకూడదు. ఇది కట్ చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టాలి, కానీ కట్ చేయకుండా అయితే ఎండలో ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ అదే తొందరగా ఎండిపోయి ఆ నలక అనేది తెగదనమాట బేగి. దాన్ని బట్టి అయితే వెంటనే తీసేయాలి. చూడండి మా రైతమ్మ అయితే వెంటనే తీసేస్తుంది గిన్నెలో. చూడండి మేము తగింది అయితే మా రైతమ్మ ఎంతో చక్కగా అయితే తీస్తుంది. దీన్నైతే ఏ విధంగా తయారు చేస్తారో నేను తప్పకుండా అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని అయితే సరుకు అంటాం మా భాషని. మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ చూడండి మా రైతమ్మ అయితే అంతా చక్కగా కూడబెట్టి నీడకైతే పెట్టబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది, ఎండగా బాగా కాస్తుంది. దాన్ని బట్టి అయితే నీడకైతే తీసుకెళ్ళి పెడుతుంది. మీకైతే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా రైతమ్మలు అయితే పసుపు ఎంతో చక్కగా ఏరుతున్నారు, మీకైతే చూపిస్తున్నాం. చూడండి సరుకు అనేది ఎక్కువ ఎండలో ఉండకూడదు అనమాట. తయారు చేయకుండా, తయారు చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టచ్చు, కానీ తయారు చేయకుండా అంటే ఎండలో ఎండబెట్టకూడదు. దాన్ని బట్టి చూడండి రైతమ్మ అయితే నీడకు తెచ్చి మరి కూడబెడుతుంది. మీకైతే ఇది ఏ విధంగా తయారు చేస్తారో మీకైతే చూపిస్తాను. నేనైతే సరుకు ఏ విధంగా తయారు చేస్తారో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. వీడైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. చూడండి సరుకు అయితే కట్ చేసి మరి ఈ విధంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఆరబెట్టింది. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రుద్దితే అందులో ఉన్న దుమ్ము అనేది కింద రాలుతుంది అనమాట. ఫ్రెండ్స్ మా ఏరియా సరుకు అయితే ఈ విధంగా తయారు చేస్తారు చూడండి.
ఇదైతే బాగా ఆరిపోతే అప్పుడు సావుకర్లు వచ్చి కొన్ని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. బాగా ఆరబెట్టాలన్నమాట. దీనికి రుద్దిన రంగు అనేది రాదు, ఓన్లీ దుమ్ము మాత్రమే కింద రాలిపోద్ది అనమాట. దుమ్ము కోసమే ఇలా రుద్దుతారు. చూడండి, సరుకు అనేది సేమ్ కర్రపుల్లలా ఉంటాయి అన్నమాట. చూడండి, నా కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు, అది కెమెరా కాదు ఫోన్ కాబట్టి సరిగ్గా కనిపించకపోవచ్చు. చూడండి, సేమ్ కర్రపుల్లలా ఉంటుంది అన్నమాట సరుకు. దీనే సరుకు అంటారు మా బాస్తని. మీ బాస్తని ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, మా రైతన్న ఎంతో చక్కగా రుద్దుతున్నాడు. దీన్ని ఇంకా రుద్దేసి మరి నీట్గా మంచిగా ఒక్కొక్క ఆధారే నీట్గా ముద్ద చేసి సావుకారు వస్తే అమ్మేస్తారు ఫ్రెండ్స్. రైతన్నాలు ఫ్రెండ్స్ చూడండి మా రైతన్నైతే కొన్ని అయితే రుద్దేసి గోనెగైతే పేక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, చూడండి అయితే రుద్దండి ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా అయితే సరుకు అయితే తయారు చేస్తారు. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, సరుకు ఏ విధంగా తయారు చేస్తారో నా వీడియోలో అయితే ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్. చూడండి మా రైతన్నైతే ఒక్కడే ఎంతో చక్కగా అయితే పనిచేస్తారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.